హాయ్ అండి. హౌ ఆర్ యూ? ఈ ప్రపంచంలో ఏ ఇద్దరూ సమానంగా లేరు. ఉండరు కూడా. ప్రపంచం నిరంతరం కూడా పుష్పించడానికి, వీక్షించడానికి సిద్ధంగా ఉంటుంది. అందులోనే అందం ఉంటుంది. చూడండి. చాలామంది అనుసరించడానికి సిద్ధపడతారు. ఎందుకంటే అనుకరించడం లేదా అనుసరించడం అనేది చాలా సులభమైనటువంటి విధానం. సో, దానికే సిద్ధపడతారు. సో, అందుకే ఈ ఈ యొక్క మతాలు, ఈ సిద్ధాంతాలు, ఈ నియమాలు ఇవన్నీ వచ్చినాయి. ఎందుకంటే అనుసరించడం తేలిక, అనుకరించడం తేలిక. సో, స్వతహాగా ప్రయాణించడం చాలా కష్టంతో కూడుకున్నటువంటి అంశం. అందుకే చాలామంది అంటే అందరూ కూడా మాక్సిమం 0.001% తప్ప అందరూ కూడా అనుసరించడానికి సిద్ధపడతారు. అందుకే ఈ మతాలనేవి పుట్టుకొచ్చాయి. సో, ఇది ఏం చేస్తదంటే ఇలా అనుసరించడం వలన ఆహ్, ఒక పెంపుడు జంతువుతో మనిషిని ఒక పెంపుడు జంతువులా మారుస్తుంది. యెస్. ఎందుకంటే అది మాత్రమే అనుసరిస్తది. తన యజమానిని అనుసరిస్తది, అనుకరిస్తది. తన యజమానిని సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తది. సో, నన్నడిగితే ఈ సిద్ధాంతాలు, ఈ విధానాలు కూడా అలాగే మనిషిని ఒక పెంపుడు జంతువులా మారుస్తున్నాయి. ఇక్కడ చూడండి, స్వతంత్రతలో అందం ఉంటుంది. ఎక్కడైతే ఫ్రీడమ్ ఉంటుందో అక్కడ బ్యూటీ ఉంటుంది. ప్రకృతిలో ఫ్రీడమ్ ఉంది. అందుకే ప్రకృతిలో సౌందర్యం ఉంది. ఎక్కడైతే అనుసరణ ఉంటుందో అక్కడ బంధం, బానిసత్వం ఉంటుంది. యెస్. అర్థం చేసుకోండి ఒకసారి. అనుసరణ ఎప్పుడు కూడా బంధాన్ని, బానిసత్వాన్ని క్రియేట్ చేస్తది. సో, స్వతంత్రత కోసం పోరాడాలి. ప్రకృతిలో ప్రతి అంశం కూడా స్వతంత్రంగానే ఉంటది. ఎందుకంటే నిజంగా వికసించాలి అనేటటువంటి వ్యక్తి లేదా వ్యక్తిత్వం అనుసరించడానికి సిద్ధపడరు. వాళ్ళకి ఏ రూల్సు అడగరు, ఏ నియమాలు అడగరు. ఎందుకంటే తన అంతఃజ్యోతే తనకి మార్గదర్శకత్వాన్ని అందిస్తది. తన అంతఃజ్యోతిని మాత్రమే అనుసరిస్తాడు. అక్కడే అందం ఉంటుంది. అక్కడే వికాసం ఉంటుంది. అక్కడే చైతన్యం ఉంటుంది. అక్కడే స్వతంత్రత ఉంటుంది. ఇప్పుడే మాట్లాడుకున్నాం మనం. ఎక్కడ స్వతంత్రత ఉందో అక్కడ అందం ఉంటది. ఆ అందమే సమస్త విశ్వాన్ని చైతన్యపరుస్తుంది. కాబట్టి ఇక్కడ ఎలా ఉండాలి అనేది నిశ్చయించుకోవాల్సిన విషయం ఆ వ్యక్తిలోనే ఉంటది. ప్రతి వ్యక్తిలో అంతఃజ్యోతి ఉంటది. ఆ అంతఃజ్యోతిని అనుసరించగలిగితే ఏ మార్గాలు, ఏ నియమాలు, ఏ మతాలు, ఏ నిబంధనలు అవసరమే లేదు.